నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్థానిక శ్రీ నగరేశ్వర శివాలయంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆర్యవైశ్య కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులతో ఉదయం నుంచే గణపతి హోమం, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, చండీ హోమంలను నిర్వహించగా భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు, ముడుపులు సమర్పించడం జరిగింది. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాజేశ్వర్, అధ్యక్షులు వెంకటేశం, ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి మురళి, కమిటీ సభ్యులు ప్రదీప్ గుప్తా, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళ హారతి అయిన తర్వాత యాగశాల ప్రవేశం ఉంటుంది కాబట్టి మనం అందరం యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మిగతా మనం భక్తులు అందరము ఆ యాగశాలలో జరిగే కార్యక్రమాలను వీక్షిస్తూ ఈరోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు అని సామాన్య భాషలో చెప్తున్నాము. వార్షికోత్సవం గత సంవత్సరము శ్రావణ మాసంలో శ్రావణ బహుళ ఏకాదశి నాడు ఆలయం యొక్క ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఈరోజు మళ్ళీ శ్రావణ బహుళ ఏకాదశి నాడు అమ్మవారి యొక్క వార్షికోత్సవం నిర్వహించబడుతుంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా మొదట గణపతి పూజ, మహదాశీర్వచనం, తర్వాత అమ్మవారికి కుంకుమార్చన, అలంకరణ జరిగిన తర్వాత ఇప్పుడు నిర్వహించబడేది గణపతి హోమము మరియు చండీ హోమము. ఈ రెండు కార్యక్రమాలు ముగిసిన తర్వాత మరి భక్తులకు, యజమానులకు మహదాశీర్వచనం ఉంటుంది. ఆ కార్యక్రమంతో ఈరోజు వార్షికోత్సవం పండుగ ముగిసినట్టు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.